శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో ప్రత్యేకించి పురుషులకి ఏ విధంగా ఉండబోతుంది? మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతక ప్రభావం ఎలా ఉండబోతుంది? వీరికి ఏ గ్రహస్థితులు మంచి అనుకూలంగా ఉన్నాయి? ఏ గ్రహస్థితులు అనుకూలంగా లేవో ముందుగా తెలుసుకోవాలన్నమాట. ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వారు అందరితో మంచిగా ఉండటం, ప్రేమ, ఆప్యాయత, జాలి, దయ ఎక్కువగా ఉండటం, అన్నిటికి మించిన ఆప్యాయత ఎక్కువ ఉంటుందన్నమాట వీళ్ళలో. అయితే గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే ఇవన్నీ కూడా వ్యతిరేకత స్వభావాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రత్యేకించి ఈ సంవత్సరంలో వీరికి ఎలా ఉండబోతుంది? గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ముందుగా చూసుకుంటే, వీరికి వ్యాపార పరంగా గానీ, ఉద్యోగ పరంగా కానీ అన్నీ దగ్గర వరకు వస్తూ ఉంటాయన్నమాట. దాని ద్వారా చాలా జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. ఎందుకంటే వీరికి వ్యయస్థానంలో మకర స్థానంలో బుధుడు ఉండటం వల్ల వీరికి జరగబోయేదేంటంటే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఎక్కువ శాతం అధికమైన ధనాన్ని వృధా చేసే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిది. ధనపరంగా ఎక్కువగా కూడా దీనికే వ్యయం అవుతూ ఉంటుంది. ఒకవేళ వీరికి ఇబ్బందికరంగా వీరికి ఆరోగ్య సమస్యలొస్తే ఉదర సంబంధమైన ప్రభావం చేత ఎక్కువగా కూడా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. అంటే గ్యాస్ ప్రాబ్లమ్ రావడం, తిన్నదరక్కపోవడం ఇలాంటివి ఎక్కువగా కూడా గ్యాస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి, దాని ద్వారా డబ్బులు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వీరికి ప్రత్యేకించి కుంభం నుంచి ద్వితీయంలో చూసుకుంటే గనక, ద్వితీయంలో శుక్ర, రాహు కలయికతో ఉండటం వల్ల కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మౌనం వహించాలి. అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. అదేవిధంగా ఉక్రోషమైన మాటలు కుటుంబంతో వ్యవహరించకూడదు. సహజంగా వీరికి కోపం తక్కువ. ఎందుకంటే వీరి యొక్క ఆలోచన అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేసే స్వభావమే. ఎందుకంటే కర్మని ఎక్కువగా కూడా ఆచరించే గ్రహం ఏదయ్యా అంటే అది శని గ్రహం. శని కర్మకారకుడు కాబట్టి కుంభరాశి యొక్క తత్వం మొత్తం కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలన్నమాట. ద్వితీయంలో శుక్రుడు, అదేవిధంగా రాహు కలిసి ఉండటం వల్ల తెలిసి గాని తెలియక గాని అనవసరమైన మాటలే ఇప్పుడు తీసుకొని గొడవలు పడే అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవహారంలో అనవసరమైన మాటల ద్వారా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రత్యేకించి చాలా జాగ్రత్తలు పాటిస్తే మంచిది. వ్యాపార పరంగా కూడా రానున్న రోజుల్లో మార్చి తర్వాత బుధుడు రానున్నాడు కాబట్టి మరి ప్రత్యేకించి కొన్ని గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట కుంభరాశి వారు. అదేవిధంగా వీరికి కలిసొచ్చే అంశము, కలిసి రాని అంశం ఏంటనేది చూసుకుందాం. ముందుగా కుంభం, మీనం, మేషం, వృషభం. చతుర్థంలో గురువు ఉండటం వల్ల మాతృవర్గం నుంచి ఇప్పటివరకు ఎన్నో గొడవలు అవ్వటం కానీ, ఎన్నో సమస్యలు వచ్చినాయి. అవన్నీ కూడా నివృత్తి కలుగుతాయన్నమాట. ప్రేమ, ఆప్యాయత బంధువర్గం నుంచి ఎదురయ్యే అవకాశం ఉంది. గురు బలాన్ని పెంచుకునే అవకాశం చాలా ఉందన్నమాట. అదేవిధంగా పంచమంలో కుజుడుండటం వల్ల సంతాన సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. గర్భరక్షా స్తోత్రం చదువుకోవడం వల్ల చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. పురుషులకి ప్రత్యేకించి ఆరోగ్య సంబంధించిన విషయంలోనే ఉదర సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నమాట. గ్యాస్కి సంబంధించింది కాబట్టి రక్త సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ అవ్వడం, తిన్నది అరక్కపోవడం, బ్లడ్‌లో పాయిజన్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేస్తే మంచిదన్నమాట. కుటుంబ వ్యవహారంలో చాలా జాగ్రత్తలు పాటిస్తే ఎంతైనా సరే చాలా మంచిదన్నమాట. అదేవిధంగా పంచమంలో ఈ యొక్క కుజుడి ప్రభావం చేత అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. వీరికి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకించి పంచమ స్థానంలో ఉండటం వల్ల అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. అయితే వీరికి జరగబోయేది ఏంటిది? ఈ 12 మాసాల్లో చూసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 మాసాల్లో వీరికి బుధుడి వల్ల ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అన్నిట్లో కూడా ఎక్కువగా కూడా అన్ని కార్యాలయందు మీ ప్రయత్నం లేకుండానే ఫలిస్తాయి. అన్నిట్లో విజయం సాధిస్తారు. ధన సంపాదన పెరుగుతుంది. అభివృద్ధి చెందుతారు. అన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే ద్వితీయంలోకి వస్తుందో బుధుడు మీ యొక్క స్థానం నుంచి ద్వితీయంలోకి రావడం కానీ, అదేవిధంగా మీ స్థానంలో ఉండటం కానీ జరగనున్నదనమాట. కాబట్టి కొన్ని గొడవలు అవ్వటం, అదేవిధంగా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండడం, చర్చలకి దారి తీయడం ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులకరంగా ఉంటాయన్నమాట. కాబట్టి అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉంటే మంచిది. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు ఎవరి పరిస్థితి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అదేవిధంగా కొద్దిగా సమస్య పెరిగినట్టు పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది. అయితే పెరగంగానే భయపడాల్సిందేం లేదు. చాలా జాగ్రత్త పాటిస్తే అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. అదేవిధంగా మరి
ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 3 మాసాలు అన్నిట్లో కూడా విజయాన్ని ఇస్తుందన్నమాట. అదేవిధంగా ధనలాభం, వ్యాపార వృద్ధి కలుగుతుందన్నమాట. ధన సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. తద్వారా సుఖశాంతులు, సంతోషం అన్నీ కూడా కలుగుతాయి. వివాహ సంబంధించిన విషయాల్లో చూసుకుంటే కనుక జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు భార్యతో గొడవలు అవ్వటం, మనస్పర్ధలు తెచ్చుకోవడం, వ్యతిరేకతగా మాట్లాడడం, వ్యతిరేకంగా ప్రయత్నించటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి 1కి 2 సార్లుగా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మటుకు చాలా తీక్షణంగా ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు ఎవరు ఏంటి అనేది మీకు తెలుస్తుందన్నమాట. అయితే గ్రహస్థితులు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఇది గోచార పరంగా అనమాట. జాతక పరంగా, గోచార పరంగా 2 ఉంటాయి. జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు జాతక చక్రం వేసి మన జన్మ నక్షత్రం తీసుకొని ఆ జన్మ నక్షత్రానికి రాశి ఏంటి, మహర్దశ ఏంటి, అంశ ఏంటి, అంతర్దశ ఏంటి, మహర్దశ ఏంటి, ప్రత్యర్దశ ఏంటి అనే అన్ని చూసి నవాంశ లగ్నం ఏం తెలియజేస్తుంది, జన్మ లగ్నం ఏం తెలియజేస్తుంది అని మొత్తం చూసి వ్యవహారంగా మొత్తం తెలియచేస్తే తద్వారా సుఖశాంతులు, ప్రశాంతత అన్ని కూడా లభిస్తాయి. ఏదైతే దోషం ఉందో ఆ దోష పరిహారానికి మనం ప్రాయశ్చిత్తం చేసుకొని జపం చేసుకొని 6 నెలల పాటు మనమే కఠోరమైన తపస్సు చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ముందు జాతకాన్ని, మన జాతకం ఏంటి, జాతక స్థితి ఏంటి, గ్రహాలు ఏం తెలియజేస్తున్నాయి, గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ తెలుసుకొని ఆచరిస్తే అత్యద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు అన్ని విధాలుగా కూడా జాతక పరంగా గ్రహదోషమా, పితృదోషమా, మాతృదోషమా, పితృశాపమా, మాతృశాపమా, లేదంటే అసలు ఇవేం లేకుండా స్త్రీ శాపమా, అన్ని రకాలుగా కూడా పరిశీలించి అన్ని విధాలుగా కూడా చూసి మీకు వివరణ ఇవ్వటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా అన్నిటికీ కూడా మంచి యోగదాయకుడు కుంభరాశికి శని కాబట్టి, శనికి అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించింది ఆరాధన చేయండి, అర్చన చేయండి, అన్నింటిలో కూడా విజయం సాధించండి. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.